పోస్టల్ జీడీఎస్‌కి 2026 నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేశారో, ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. చాలా మందికి జాబ్స్ అనేది రాలేదు. కొందరికి జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. సో, అందులో మనము సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం చాలా మందైతే వెయిట్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మన ఛానల్ తరపు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళండి. సక్సెస్ కాండి. సో, అపాయింట్‌మెంట్ లెటర్ అనేది తీసుకోండి. జాయిన్ కాండి. సో, జాయిన్ కానగాలపో మీ ఇష్టం అదన్నమాట అది. సో, ఇక సెకండ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం, సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారా? ఎప్పుడు రిలీజ్ చేస్తాడు? అనేది నేను కంప్లీట్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూస్తే సరిపోతుంది. ఈ సెకండ్ మెరిట్ లిస్ట్‌లో చాలా తక్కువ కట్ ఆఫ్ అనే ఉండబోతుంది. అన్ని స్టేట్‌లకు సంబంధించిన కట్ ఆఫ్ అనేది నేను చెప్తాను సెకండ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూస్తే సరిపోతుంది. మా అంటే 8 నిమిషాలు, 9 నిమిషాల వీడియో ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌ని ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ అవుతుంటది. ఇక ఎవరైతే అప్లై చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ అయితే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్ అన్నమాట. ఏంది అనేది చూద్దాం ఒకసారి. సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీగా ఉంటది. సో, ఏందంటే వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు క్లారిటీగా ఇచ్చిర్రు. జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 తెలంగాణ సర్కిల్ లిస్ట్ 1 అనేది ఇవ్వడం అయితే జరిగింది. లిస్ట్ 1 అనేది ఇచ్చిందంటే లిస్ట్ 2 కూడా ఉంటుందని అర్థం అన్నమాట. ఓన్లీ తెలంగాణ సర్కిల్‌లో లిస్ట్ అనేది పెడితే సరిపోవుండే. ఇక్కడ లిస్ట్ 1 అనేది ఇచ్చింది కాబట్టి కంపల్సరీగా మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో, దీనికి ఎటువంటి ఆటంకం ఉండదు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీగా రిలీజ్ అయితే చేస్తారన్నమాట. దీనికి సంబంధించి మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 23 ఈ నెల 23 రోజైతే లాస్ట్ డేట్ అన్నమాట. సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది మనకు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 3, 4 డేట్‌లలో మనకు రిలీజ్ చేస్తున్నారు. అంటే ఏప్రిల్ 3కి మనకు అఫీషియల్‌గా మనకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సెకండ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి. సో, ప్రతి ఒక్కరు ఇది దృష్టిలో పెట్టుకొని వెయిట్ అయితే చేయండి. కంపల్సరీగా మీకు అందులో అయినా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. తెలంగాణలో 600 పోస్టులకు ఫిల్ అయితే చేయడం అయితే జరిగింది ప్రెజెంట్. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో 1000 పోస్టులకు సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అందులో తక్కువకు ఒక 300 మంది, 400 మంది జాయిన్ కారు. కేవలం 200 నుంచి 250 మంది వరకు మాత్రమే జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. ఎవరైతే అదర్ స్టేట్‌లలో పెట్టారో వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి. కట్ ఆఫ్ అనేది చాలా తక్కువుంటుంది. సో, మనకు ఫస్ట్ లిస్ట్‌తో పోల్చుకుంటే మాత్రం. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ లిస్ట్ అనేది మనకు తెలంగాణలో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను వినండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు అప్లై చేసిర్రు కొంతమంది. వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో వచ్చింది. సో, డాక్యుమెంట్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల, సో, కొంచెం టెక్నికల్ ఉండడం వల్ల కూడా మనం రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళని. సో, లెక్క ప్రకారం చూసుకుంటే మనకు సెకండ్ మెరిట్ లిస్ట్‌లో తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. తక్కువ కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు వెయిట్ అయితే చేయండి. ఎవరైతే అప్లై అయితే చేశారో సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీగా ఏప్రిల్ 3 రోజైతే విడుదల చేయబోతున్నారు. ఇదొకటి డేట్ అనేది గుర్తుపెట్టుకొని మన ఛానెల్ గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ ఇంకెవరైనా మన టెలిగ్రామ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లు ఫాలో కాకపోతే ఫాలో కాండి. టెలిగ్రామ్‌లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ, రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ అన్నీ కూడా పెడతాను. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మీకు అప్పుడే రిప్లై అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక కట్ ఆఫ్ విషయం చూసుకుంటే అన్ని స్టేట్‌లలో కొంచెం తక్కువుంది. సో, కట్ ఆఫ్ విషయానికి క్లారిటీగా సెకండ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి అయితే చూసుకుందాం ఒకసారి. ప్రెజెంట్ మనకు కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మళ్ళీ చెప్తున్నాను. ఈసారి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇక్కడ డివిజన్‌లకు సంబంధించి చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అంటే సర్కిల్స్ అన్నమాట. ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్, అస్సాము, బీహారు, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్, అదేవిధంగా ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ అన్నమాట. ఇక నార్త్ ఈస్ట్‌లో వచ్చేసి మనకు 4-5 స్టేట్‌లకు సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది. సో, మీరు ఏ స్టేట్‌లో అప్లై చేశారో కింద కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్‌కి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎక్కడ అప్లై చేశారనేది కింద క్లియర్‌గా మీరు కామెంట్ అయితే చేయండి. మీకు జాబ్ ఏ లిస్ట్‌లో జాబ్ వస్తదనేది మీకు క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చెప్తాను. సో, ఇక కట్ ఆఫ్ విషయం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో అని చెప్పాను కదా! స్టార్టింగే 90-100% ఎవరికైతే ఉంటుందో ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది 100%. ఇక లిస్ట్ వైస్‌గా మీకు అంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ఈసారి ఒక 6-7 లిస్ట్‌లు అయితే రిలీజ్ చేస్తారు. ఇక అస్సాంలో 80 కట్ ఆఫ్, బీహార్‌లో 80-100, ఛత్తీస్‌గఢ్‌లో
90+, ఢిల్లీ 90+, గుజరాత్ 90+, హర్యానా 70+, హిమాచల్ 70+. 70+ అంటే మీరు 70 నుంచెల్లి హై ఎవరికైతే ఉంటదో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయన్నమాట. జమ్మూ కాశ్మీర్‌లో 65+, జార్ఖండ్‌లో 90+, కర్ణాటక 90+, కేరళ 90+, మధ్యప్రదేశ్‌లో వచ్చేసి 70+కే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈసారి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది మధ్యప్రదేశ్‌లో. మహారాష్ట్ర 90+. అదే విధంగా నార్త్ ఈస్ట్‌లో వచ్చేసి 40 నుంచెల్లి 100% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్‌లయితే రావడం అయితే జరుగుతుంది. 40, 50, 60, 70 వీళ్ళకే జాబ్స్. ఓకే. ఇక ఒడిస్సాలో 90, పంజాబ్ 90, తమిళనాడు 90. అదే విధంగా ఇక తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మనకు తెలంగాణలో ఈసారి 90+ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మాత్రం. ఇక మనం చూసుకుంటే మాత్రం తమిళనాడు విషయాన్ని చూసుకుంటే ఇక తమిళనాడు వచ్చేసి 90 చెప్పాను గదా! తెలంగాణ గూడా 90. ఉత్తరప్రదేశ్ 85+ ఉంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఉత్తరాఖండ్ వచ్చేసి 85+, వెస్ట్ బెంగాల్ 95+ అన్నమాట. సో, ఈ విధంగా కట్ ఆఫ్ ఉంటే మాత్రం అంటే 95% ఈ విధంగా ఉండాలన్నమాట. సో, ఇదికి సంబంధించి ఏదైతే కట్ ఆఫ్‌కి సంబంధించిన డీటెయిల్స్. సో, మీరు ఏ స్టేట్‌లో అప్లై చేశారో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతున్న మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి నాకు. మీకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి నాకు. మీరు ఎడిట్ ఆప్షన్ సంబంధించి గాని, ఏదైనా సంబంధించి గాని మీరేమైనా క్లియర్ చేశారా లేదా? మరి అది యాక్సెప్ట్ అయితే రిజెక్ట్ అయితదా అనేది కూడా కంప్లీట్‌గా చెప్తాను. సో, ఒకసారి నాకు మెసేజ్ అయితే చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో. థాంక్ యూ. మీరు ఒకసారి కాలిక్యులేషన్ అయితే చూసుకోండి. కాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి. మీకు పర్సెంటేజ్, మార్క్స్ అయితే చూసుకోండి ఒకసారి. సో, పర్సెంటేజ్ విషయానికి అంటే మీకు 10థ్‌లో 10/10 వచ్చిందనుకోండి. 10 పాయింట్స్ వచ్చిందనుకోండి. 10 ఇంటూ 9.5 ఏసుకోండి. సో, 9.5 ఏసుకుంటే మీకు వచ్చే పర్సెంటేజ్ ఎంత? ఇక్కడ చూసుకోవచ్చు 95% అన్నమాట. సో, 95% అన్నమాట ఇది. ఈ విధంగా చెక్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు 10థ్‌లో 9 9.7 వచ్చిందనుకోండి. 9.7 ఇంటూ 9.5. సో, ప్రతి దానికి 9.5 అనేది కంపల్సరీ వేయాలి. సో, ఇక్కడ మీకు పర్సెంటేజ్ చూసుకుంటే మాత్రం 92.15% అన్నమాట. సో, మీకు 10థ్‌లో 8.0 వచ్చిందనుకోండి. 8.0 వచ్చిందనుకోండి. ఇంటూ 9.5. సో, ఇక్కడ మీకు పర్సెంటేజ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం 76% అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా కాలిక్యులేషన్ అయితే చేసుకోండి. సో, కాలిక్యులేషన్ చేసుకుంటే మాత్రం ఈ విధంగానే మీకు పర్సెంటేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మార్క్స్ కూడా సేమ్ అన్నమాట. మీకు మార్క్స్ అయితే చూసుకోండి ఒకసారి. సో, పర్సెంటేజ్ విషయానికి అంటే మీకు 10థ్‌లో 10/10 వచ్చిందనుకోండి. 10 పాయింట్స్ వచ్చిందనుకోండి. 10 ఇంటూ 9.5 ఏసుకోండి. సో, 9.5 ఏసుకుంటే మీకు వచ్చే పర్సెంటేజ్ ఎంత? ఇక్కడ చూసుకోవచ్చు 95% అన్నమాట. సో, 95% అన్నమాట ఇది. ఈ విధంగా చెక్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు 10థ్‌లో